హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ యొక్క వ్యక్తిత్వ వికాసానికి 99 సూత్రాలు అనేటటువంటి అంశంలో భాగంగా ఈరోజు మనం రెండో దాని గురించి అయితే తెలియజేసుకోబోతున్నాం. అదేమిటంటే టైం. సో మన నిత్య జీవన సమరంలో ఏవేవో ఎన్నెన్నో పనులు చేయాలనుకోవటం, టైం చాలకపోవటం, అందుకు మనము విసుక్కోవటం, బాధపడటం, విచారించటం, ఇవన్నీ కూడా తరచుగా జరుగుతూనే ఉంటుంది. ఆ పని చేద్దామని ఎంతో ఇదిగా ఉంది కానీ వెదవది టైం లేదు అని అనటం మనకు పరిపాటే. డియర్ ఫ్రెండ్స్, సమర్థత లేని వారి ఊత పదం టైం లేదు అనేటటువంటి పదం. సో కాబట్టి ఇటువంటి ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలన్నీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో. డియర్ ఫ్రెండ్స్, ఇష్టం లేని పనుల నుంచి, చేయలేని పనుల నుంచి తప్పుకునేందుకు, గొప్పలు చెప్పుకోవటానికి, గొప్పకు పోవటానికి ఈ మాటను వాడుతుంటారు. ఆ మాటే టైం లేదని. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వ్యక్తి మేధావి అవుతాడు. సమయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే అది మనల్ని రెండింతలు నిర్లక్ష్యం చేస్తుంది. సో సమరం విలువ తెలియకపోతే చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సమయం విలువ తెలియకపోతే సర్వం తెలియనట్లేనని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కనుక టైంని సాధ్యమైనంత వరకు మన చేతుల్లో ఉంచుకోవడానికైతే ప్రయత్నం చేయాలి. మరి ఊరికి వెళ్ళవలసినటువంటి వ్యక్తి స్టేషన్కు సమయానికి రాకపోతే రైలు కానీ బస్సు కానీ తప్పిపోతుంది, ఇంటర్వ్యూ తప్పిపోతుంది, చివరికి ఉద్యోగానికి మోసం కూడా వచ్చేస్తుంది. టైం ఎంతో విలువైనది, జీవితంలో ఎంతో ముఖ్యమైనది. మనకు ఒక్కొక్కసారి పనులు ఎక్కువగా ఉండటం వలన టైం సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు పనులన్నిటినీ ప్రాధాన్యత వారీగా జాబితాను తయారు చేసుకుంటే ఒక్కొక్క పని చేసుకుంటూ పోతే అతి ముఖ్యమైనటువంటి పనులు ముందు పూర్తి చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మన తప్పు ఏమీ లేకపోయినా ఆలస్యాలు జరుగుతాయి. ట్రాఫిక్ జామ్ అయిపోయి మన ప్రయాణానికి ఆటంకం కలగవచ్చు. బస్సు కానీ లేకపోతే రైలు కానీ ఏదైనా ఏ కారణం వల్లైనా లేటుగా రావచ్చు. ఇలాంటివి క్షమించదగినవే. అయినా ముందే ఆలోచించి తగు సమయానికి బయలుదేరటం మంచిది. టైం దాటిన తర్వాత వెళ్ళటం కంటే ముందుగా వెళ్ళటం ఎంతో ఉత్తమం. రోజుకి 24 గంటల కన్నా క్షణం కూడా పొడిగించలేం కదా. ఎస్ఆర్నో పొడిగిస్తాం మనం? పొడిగించలేం. ఏ పనులు ముఖ్యమైనవో, ఎంత ప్రాముఖ్యత గలవో బేరీజు వేసుకొని అప్రధానమైనటువంటి పనులను వదులటం ఉత్తమ మార్గం. బేరీజులో కేటాయించిన సమయానికి మించి ఎక్కువ పనులు మనకి ఎదురు పడితే, తటస్థపడితే మర్యాదగా వీలు కాదనటం మంచిది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొహమాటం కోసం పోతే కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మిస్ అయిపోతాం. ఎందుకంటే గడిచిన కాలం తిరిగి రాదు. కాబట్టి సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటేనే అద్భుతాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రపంచంలో తిరిగి తీసుకురానిది ఏదైనా ఉంది అని అంటే ఒక సమయం మాత్రమేనని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అందువలన మిగిలిపోయినటువంటి పనులు కూడా చూసుకోవచ్చు. అప్పుడు టైం లేదు అనే మాట అనవలసినటువంటి అవసరం ఉండదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో సక్సెస్ జోన్లో నడవాలి అని అంటే ఈ యొక్క వ్యక్తిత్వ వికాసానికి 99 సూత్రాలు మీకు చేరాలి అని అంటే 100% మీరు టైం సెన్స్ అనేది కంపల్సరీగా ఉండవలసిందే. సో సమయంతో పాటు ప్రయాణం చేయవలసిందే. సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే
మీ జీవితం నిర్లక్ష్యమైపోతుంది. మీ జీవితం లక్ష్యం లేని గమ్యంగానే మిగిలిపోతుంది. కాబట్టి ఎవరైతే సమయాన్ని వాడుకుంటారో వారు అద్భుతాలు చేస్తారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి టయాన్ని సకాలంలో ఉపయోగించుకొని ఈ యొక్క జీవితానికి ఒక పరిపూర్ణమైనటువంటి పరిపక్వత చెందటానికి, విజయాలు సాధించటానికి, 10 మందిలో గొప్పగా నిలబడటానికి, అనుకున్నటువంటి పనులు చేయటానికి, అనుకున్నటువంటి పనుల ద్వారా 10 మందికి తెలియజేయటానికి, వారి నుంచి మన్ననలను పొందటానికి ఈ సమయమే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నియమాలను పాటించి ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఏది ఎప్పుడు చేయాలో అప్పుడే చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే 100% మీరు సక్సెస్ జోన్లో ఉంటారంటంలో ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తూ మీ డాక్టర్ కాళహస్తి, యూత్ ట్రైనర్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి వ్యక్తిత్వ వికాసానికి 99 సూత్రాలు అనేటివి మీ సొంతం అవుతాయని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.